SSRMB 29 సినిమా పైన అందరూ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమా పైన అయితే ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం అయితే దీని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే సినిమా ఆమెకి నచ్చిందా నచ్చలేదా ఏమైంది అసలు అంటే నచ్చిందా నచ్చలేదా అనే విషయం పక్కన పెడితే ఒడిశా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంటున్నాయో ఆ సినిమాలకు సంబంధించి కొంత భాగం అనేది వాళ్ళ రాష్ట్రంలో షూటింగ్ చేస్తున్నారు. సో రీసెంట్గా పుష్ప 2 సినిమా అది ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి స్టార్డమ్ అనేది అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, అదేవిధంగా డైరెక్టర్కి అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా SSRMB 29 సినిమా. సో రీసెంట్గా ఒక వీడియో కూడా లీక్ అయింది, మనం చూసాం. అది అక్కడే జరిగిందనమాట. ఒడిశాలోని అటవీ ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ షూటింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక 13 సెకండ్ల వీడియో కూడా రిలీజ్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అసలు రాజమౌళి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉంటున్నాడు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి సినిమా చేసినప్పటికీ ఖచ్చితంగా ఒక పకడ్బందీగా అయిన సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ కూడా అలో చేయడం ఆయన. సో అలాంటప్పుడు ఇంత పెద్ద సినిమా ఒక 1500 నుంచి 2000 కోట్ల బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తుంటే ఇంత భారీ సినిమాకు సంబంధించి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నాడో ఒకటి కాదు, 2 కాదు, ఇప్పటికీ 3 లీకులు బయటకు వచ్చాయి. మన హైదరాబాద్లో కాశీకి సంబంధించి ఒక పెద్ద సెట్ వేశారు, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. ఆ మధ్యకాలంలోనే మహేష్ బాబు జిమ్లో వర్కౌట్ చేస్తుంటే ఆ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు చూస్తుంటే ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి షూటింగ్కి సంబంధించి డైరెక్ట్గా షూటింగ్ క్లిప్పే బయటకు వచ్చింది. సో మరి ఇది కావాలనే టీం వాళ్ళే చేస్తున్నారా అంటే ఒడిశాలో చేస్తున్నాము అన్నట్టు చూయించుకోవడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా పుష్ప 2లో కూడా కొన్ని లీక్స్ వచ్చాయి. అవి కూడా ఐగెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవి కూడా మేబీ ఒడిశావేమో. ఈ మధ్య కాలంలో ఏదైనా స్టేట్లో జరుగుతూ ఉంటే అక్కడ ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆ షూటింగ్ ప్లేస్కి వెళ్ళడం కానీ లేకపోతే దూరం నుంచి అక్కడ ఫొటోస్ తీసి పెట్టడం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అట్లనే అనుకోవచ్చు. కాకపోతే ఇది అట్లా అలాంటి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత రాష్ట్రం అయినప్పటికీ కూడా షూటింగ్ లొకేషన్స్ లోకి ఎవరిని కూడా అలో చేయరు. ఇప్పుడు టీం వాళ్ళని అలో చేయనప్పుడు వేరే వాళ్ళని ఎందుకు అలో చేస్తారు? ఏమన్నా కొండలు అట్లా ఉంటాయి, అక్కడ నుంచి కష్టం, అదంతా అయితే కాదు. సో మొత్తానికి ఇప్పుడు ఒడిశా రాష్ట్రం డిప్యూటీ సీఎం ఎలాంటి కామెంట్ చేశారంటే, ఇంతకు ముందు పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా ఇక్కడ చేశారు, అది మంచి హిట్ అయింది. సో ఇప్పుడు ఇంత భారీ సినిమాని కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు, ఇందులో భారీ తారాగణం కూడా ఉన్నారు, మాకు కూడా గర్వకారణంగా అనిపిస్తుంది. మా రాష్ట్రంలో షూటింగ్కి సంబంధించి ఇలాంటి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఫిల్మీ లొకేషన్స్ ఉన్నాయని మాకు కూడా గర్వంగా అనిపిస్తుంది. ఓన్లీ తెలుగు ఇండస్ట్రీనే కాకుండా అన్ని రాష్ట్రాలకు అన్ని ఇండస్ట్రీలను కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇక మీదట మంచి షూటింగ్ స్పాట్గా మా రాష్ట్రం కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎవరికి కూడా ఎలాంటి హద్దులు కానీ లిమిట్స్ కూడా ఏం లేవు. ఎందుకంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు అనే విధంగా ఆమె అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలన్నీ కూడా మంచిగా హిట్ అవుతున్నాయి, మంచి పేరు వస్తుంది. సో అలాంటి సినిమాలు మా దగ్గర కూడా షూట్ చేసుకుంటే మాకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా అనే విధంగా తను మాత్రం చెప్పింది. సో మొత్తానికి వాళ్ళ రాష్ట్రంలో సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమాలే కాకుండా అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాల వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు అనే విధంగా తను మాత్రం ఒక నోట్ని మాత్రం రిలీజ్ చేయడం జరిగింది.